వెల్కమ్ టు హైపర్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఏర్పాటు చేసిన ఒలింపిక్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలకు అందుబాటు ధరలు ఉంచాలని, ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో కేవీ హాస్పిటల్ మరియు మ్యాన్ కైండ్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు పౌష్టికాహారం, కాస్మెటిక్ కిట్స్ అందజేసిన డాక్టర్ త్రివిక్రమ్, డాక్టర్ కీర్తి. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన సోలార్ కరెంటుపై అవగాహన సదస్సు. సోలార్ యొక్క ప్రయోజనాలను తెలియజేసిన నిపుణులు. గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల కొరకు దసరా పండుగ సందర్భంగా ఒలింపిక్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని, పండుగ రోజుల్లో కుటుంబ సభ్యులతో ఎగ్జిబిషన్ కు తిలకించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఏర్పాటు చేసిన ఒలింపిక్ ట్రేడ్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే గన్ షూటింగ్ నిర్వహించారు. ఇంకా జాయింట్ వీల్, చిల్డ్రన్ ట్రైన్, మినీ స్విమ్మింగ్, కొలంబస్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాబోయే దసరా పండుగ సందర్భంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, పండుగ రోజుల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఎగ్జిబిషన్ తిలకించి ఆనందం పొందాలని కోరారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సరసమైన ధరలు ఏర్పాటు చేయాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలోని చలపతిరావు, సూరి, నాయకులు ఓంప్రకాష్, రహీం, చంద్రమౌళి, ఇజ్రాయెల్, గురవయ్య, నాగేశ్వరరావు, సునీలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక సైడ్కి అన్నా, సైడ్కి తిరుగు, సైడ్కి తిరుగు. ఒక సైడ్కి ఉండండి అందరూ. కదా కొద్ది సైడ్కి అన్నా, అన్నా ఇటు తిరుగన్నా, కొద్ది సైడ్కి, సైడ్కి ఉన్నా నాడు తిరుగుడా, నా ఇటు చూడాలా సూర్యనా, ఇటు చూడండి అన్న. ఇప్పుడు తీసుకురా ఇప్పుడు మౌలి మీరు అలా తీసండి, మాల తీసండిలే. సైడ్కి రండి. ఊరోళ్ళు కదా అంత మామూలు ఆశీర్ చెప్పాను కరెక్ట్. బుల్లెట్ పెట్టేదానికి
దీంతో చూడు ఏ పుట్ట ఆ పుట్ట పుట్ట ఇంకేమైనా ఇష్టపు సమయం ఇచ్చేప్పుడు ఇచ్చి మనం ఈరోజు దసరా దీపావళి పండుగల సందర్భంగా మా చలపతిరావు గారు మా సూరి ఇద్దరు కలిసి ఒలింపిక్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవానికి నా నామానికందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందువల్లంటే గూడూరులో దసరా ఉత్సవాలు మైసూర్ నగరం తర్వాత రెండవ స్థానంలో మన గూడూరు ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఎగ్జిబిషన్ గతంలో నేను 95లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన ఎగ్జిబిషన్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంకా కూడా లేటెస్ట్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్లు మా చలపతిరావు గారు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ని అందరూ కూడా తిలకించామని చెప్పి గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా కోరుతున్నా. ఎందువల్లంటే అది కూడా పెద్ద జైంట్ వీల్స్ అన్నీ ఉన్నాయి, రకరకాలు అన్నీ ఉన్నాయి. వాటిలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండా ఇప్పటికప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ శుద్ధం చేసుకుంటూ దానికి సంబంధించిన మెకానిక్స్ కూడా దగ్గర పెట్టుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ చలపతిరావు గారికి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా గూడూరులో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఒక కళ. ఈ యొక్క దసరా ఉత్సవాల్లో బ్రహ్మాండంగా మా గూడూరు నియోజకవర్గం ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సరసమైనటువంటి ధరలకి, అంటే మరీ ఎక్కువ కాకుండా నెల్లూరు అట్లా పెద్ద పెద్ద దగ్గర చాలా ఎక్కువగా పెట్టేవాళ్ళు. ఇక్కడ అటు కాకుండా ప్రజలకి అందుబాటులో, సాధారణ ప్రజలకి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ ధరలను కూడా పెట్టినందుకు చలపతి గారిని అభినందిస్తూ ఖచ్చితంగా ఈ అందరూ కూడా గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా, అలాగే పేదవాళ్ళే కాదు ఎగ్జిబిషన్ అందరూ వస్తారు, అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మంచి సంబంధించినటువంటి తినేదానికి కూడా బ్రహ్మాండమైన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఈ వార్డు ఇన్ఛార్జీలు మా ఓం, అలాగే మా మణి గోపికి కూడా మీరు కూడా దగ్గరుండి వాళ్ళకి కోఆపరేట్ చేయమని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మీ వార్డు ఇది, మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీరు దగ్గరుండి చలపతిరావు గారికి, సూరికి అన్ని ఏ విషయం వచ్చినా మీరు కోఆపరేట్ చేయమని చెప్పి మనందరినీ కోరుకుంటూ మరొకసారి ఇక్కడ కూర్చున్నటువంటి మా ఇజ్రాయెల్, మా రహీం, అలాగే మా మాజీ కౌన్సిలర్ మా గురయ్య గారు, మా చంద్రమౌళి, అలాగే మా యువత నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ఎగ్జిబిషన్ లాస్ రాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీకు ఉండాలని చెప్పి కోరుకుంటూ
సెలవు తీసుకుంటాం. రాబోయే దసరా దీపావళి పండుగల ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే ఈ యొక్క ఒలింపియాడ్ ట్రేడ్ మార్క్ ఎగ్జిబిషన్ని ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ అవతల ఈరోజు మా గూడూరు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది. దసరా అంటేనే గూడూరు అంటేనే దసరాకి ఫేమస్. గత పూర్వకాలం నుంచి కూడా మైసూరు తర్వాత ఇండియాలో దసరా బాగా జరిగేది గూడూరుకి ఫేమస్. అలాంటి గూడూరుకి శోభ తెచ్చి కళకళలాడుతూ చేసేది ఒక ఎగ్జిబిషన్. ప్రతి సంవత్సరం ఎప్పుడు దసరా నుంచి దీపావళి దాకా ఎగ్జిబిషన్ గూడూరు ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకైతేనేమి, గూడూరు పట్టణ ప్రజలకైతేనేమి ఎగ్జిబిషన్ ఆట విడుపుగా ఎంతో ఆనందోత్సాహాలతో ఈ ఎగ్జిబిషన్ సందర్శించి గూడూరు ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తారు. కాబట్టి అలాంటి ఎగ్జిబిషన్ ఇక్కడ బాగా జరగాలని ఈ యొక్క పండుగల సీజన్లో ఈ యొక్క గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఆనందోత్సాహాలతో పండుగలు కూడా జరుపుకోవాలని ఎగ్జిబిషన్ సంబంధించిన యాజమాన్యం కూడా గూడూరు నియోజకవర్గ ప్రజలకి, పట్టణ ప్రజలకు కూడా అందుబాటులో అన్నిటినీ ఏర్పాటు చేసి వారికి ఆనందం పంచాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒలింపిక్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ని మా శాసనసభ్యుల గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. రాబో దసరా నవరాత్రి ఉత్సవాల కోసంగా ముస్తాబోతున్న గూడూరుకి ఇదొక ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం. ఈ నిర్వాహకులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దసరా సెలవుల కోసం పిల్లల కోసం ఒక ఆట విడుపులాగా ఆనందంగా ఎంజాయ్ చేయాలంటే ఎగ్జిబిషన్లో వచ్చి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నిర్వాహకులు కూడా అందుబాటు ధరలో ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఇలాంటి జైంట్ వీల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని పట్టణ ప్రజలకి మంచి సర్వీస్ని అందజేయాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎగ్జిబిషన్ని టౌన్లోని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన సోలార్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పొలిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, శివకుమార్, మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, ఇజ్రాయెల్, కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చి మీ అప్లికేషన్ అంటే బుక్ చేస్తారు. ఒక కనెక్షన్ అంటే ఒక సిస్టమ్ తీసుకోవాలంటే ఒక ఇంటికి 1,90,000 ఖర్చు అవుతుంది. అది మీరు ఫ్రీగా 1,12,000 రూపాయలు మాత్రం ఓన్లీ కట్టాలి. 75,000 ప్రభుత్వానికి సబ్సిడీ వస్తుంది. అంతేనా? ఈ 1,12,000 ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత బ్యాంకులో తీసుకోవాలంటే లోన్ మీరు ఏర్పాటు చేస్తారా? లోన్ ఏర్పాటు కళా ఉత్సవ్లో తీసిపోని విధంగా రాణించేలా ప్రోత్సహిస్తున్న కేంద్ర కార్మిక వెల్ఫేర్ కమిషనర్ జి శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటర్ అభినవ్ తివారీ, హెడ్ క్లర్క్ విజయ్ కుమార్ సహాయ సహకారాలతో పాఠశాలకే పేరు ప్రఖ్యాతలు సాధిస్తున్న విద్యార్థులు భారత ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన కళా ఉత్సవ్లో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ కలిచేడు ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో బహుమతులు కైవసం చేసుకున్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో కళలను వెలుగులోకి తీసుకుని రావాలని నరేంద్ర మోదీ తన లక్ష్యంగా పెట్టుకుని 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమంలో కళా ఉత్సవాల్లో జిల్లా స్థాయిలో
పల్లిపాడులో జరిగే ఈ కార్యక్రమంలోని విద్యార్థులు పాల్గొని విజయవంతంగా బహుమతులను గెలుచుకుని వచ్చారన్నారు. వెల్ఫేర్ కమిషనర్ గా తెలుగువారు పక్క జిల్లాకు చెందిన డి శ్రీనివాసులు రావడం, తన పరిపాలన దక్షతతో వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ అభినవ్ తివారీలు కలిసి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖలోని ఉన్నత పాఠశాల విద్యార్థులను ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. 10వ తరగతి విద్యార్థులు వినిష, భారతి, భవిత, 9వ తరగతి అంజులు ప్రథమ స్థానం సాధించారన్నారు. ఈ విద్యార్థులకు రాకపోకల వసతిని జయలలిత ఆర్థిక సహాయం చూసుకుంటున్నారన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు ఈ విద్యార్థులు వెళ్లడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్ఫేర్ కమిషనర్ అడ్మినిస్ట్రేటర్ హెడ్ క్లర్క్ ఆఫీసు సిబ్బంది ఈ పాఠశాలకు ఆర్థిక తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. సైన్స్ ఉపాధ్యాయుడు వెంకటరమణయ్య మాట్లాడుతూ పల్లిపాడు నందు డ్రాయింగ్, జానపద కళల పోటీలు నిర్వహించాలన్నారు. వికసిత్ భారత్ 2047 తమ విద్యార్థి డయాగ్రామ్ వేయటం జరిగిందని, ఎంతమందిని ఆకర్షించిన అభినందనలు అందుకున్నారని చెప్పారు. తెలుగు ఉపాధ్యాయురాలు జయలలిత మాట్లాడుతూ 33 సంవత్సరాలుగా తెలుగు ఉపాధ్యాయురాలుగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నానన్నారు. తాను చేరినప్పటి నుండి కళల పట్ల అభిమానం, ప్రోత్సాహం ఉన్న ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర పనిచేయటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పాఠశాల ఉన్నతికి అనునిత్యం కృషి చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు హరిప్రసాద్ రెడ్డి దగ్గర ఉపాధ్యాయురాలుగా పనిచేయటం తన అదృష్టం అన్నారు. జానపద నృత్యంలో బాలికలతో పాటుగా బాలురు, చంద్రశేఖర్, జస్వంత్, నందకిషోర్, శ్రీనివాస్, తేజలు కూడా ట్రైబల్ నృత్యం ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయ సిబ్బంది, విద్యా వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు భారతి. సెప్టెంబర్ 11వ తేదీన కళా ఉత్సవం పోటీలలో పాల్గొన్నాము. దాంట్లో మొదటి బహుమతి గెలిచాము. అక్టోబర్ 24, 25 తేదీలలో రాష్ట్ర స్థాయిలలో కూడా పాల్గొంటాము. దీనికి ప్రోత్సహించిన మా పి జయలలిత మేడం గారికి కృతజ్ఞతలు. డిస్టిక్ డైట్ పల్లిపాడు సెంటర్లో కళాక్షోలో భాగంగా డ్రాయింగ్ 2D పోటీలు జరగడం జరిగింది. హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయుల సహకారంతో మన పాఠశాలలో చదివేటువంటి 10వ తరగతి విద్యార్థి ఇండ్ల శివకుమార్ని మనం తీసుకెళ్ళడం జరిగింది. అబ్బాయి వికసిత్ భారత్ @2047 2047 అనేటువంటి మంచి డయాగ్రామ్ వేయడం జరిగింది. చాలామంది అబ్బాయి డయాగ్రామ్ కూడా మెచ్చుకోవడం జరిగింది. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రైజ్ అనేది అది త్రుటిలో తప్పడం జరిగింది. అనే ఈ అబ్బాయిని మనం తీసుకెళ్ళడానికి సహకరించినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఆఫీస్ సంబంధించినటువంటి అధికారులు, కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు మరియు ఇతర సిబ్బంది అందరికి కూడా మాకు అవకాశం కలిగజేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జయలలిత. నేను ఈ పాఠశాలలో గత 33 సంవత్సరాల నుంచి తెలుగు పండితుగా పనిచేస్తున్నాను. నేను చేరిన నాటి నుంచి ఈనాటి వరకు ప్రధానోపాధ్యాయులంతా ఈ కళల పట్ల ఆసక్తి కలవారు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం మా ప్రధానోపాధ్యాయులైనటువంటి గౌరవనీయులు శ్రీ హరిప్రసాద్ గారు పిల్లల్ని ప్రతి విషయంలోనూ ప్రోత్సహించి వాళ్ళని అది ఎంత దూరమైనా సరే, ఎటువంటి ఈవెంట్ అయినా సరే వాళ్ళు చక్కగా పాల్గొనేందుకు ప్రోత్సహిస్తూ వాళ్ళని అన్ని రంగాల్లో ముందంజేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మాకందరికీ చక్కగా మా వెల్ఫేర్ కమిషన్ గౌరవనీయులు పెద్దలు మా వెల్ఫేర్ కమిషనర్ గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు మా అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ గారు ఇద్దరు కూడా మా పిల్లల్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ అన్ని విషయాల్లో కూడా పాఠశాలని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. మా సోదర ఉపాధ్యాయులంతా కూడా మాకు సహకరిస్తూ ఇటువంటివి ఏవైనా పోటీలు జరిగినప్పుడు చక్కగా వారి సహకారాన్ని అందిస్తూ మమేకమై పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే మా పై అధికారులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జానపద నృత్యంలో బాలికలతో పాటు బాలురు కూడా పాల్గొనడం జరిగింది. చంద్రశేఖర్, జశ్వంత్, నందకిషోర్,
శ్రీనివాస్ తేజ అని ఈ నలుగురు కూడా ట్రైబల్ నృత్యాన్ని చాలా చక్కగా ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015వ సంవత్సరంలో ఈ పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువ విద్యార్థులను ప్రోత్సహించాలనే దృఢ సంకల్పంతో కళా ఉత్సవ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పోటీలు జరగడం, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని 9, 10, 11, 12 తరగతుల్లో విద్యార్థుల్ని కొన్ని ఈవెంట్స్లో పాల్గొనేటట్టు చేసి వాళ్ళని జిల్లా స్థాయిలో ఎంపిక చేసి మరి రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసి జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మా పాఠశాల విద్యార్థులు శ్రీమతి జయలలిత గారి నాయకత్వంలో మా సహచర ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొంది రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో కూడా 11, 12వ తేదీల్లో మన పల్లిపాడులో జరిగినటువంటి జిల్లా స్థాయి పోటీల్లో మా పాఠశాల విద్యార్థులు జానపద నృత్యంలో పాల్గొని ఫోక్ డ్యాన్స్లో జిల్లా ప్రథమ స్థానం పొందడం జరిగింది. ఈ మా పాఠశాల విద్యార్థులైనటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి వినీష, భారతి, భవిత మరియు 9వ తరగతి అందుశ్రీ కూడా దీంట్లో పాల్గొని మనకు ప్రథమ స్థానం పొందడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులు పాల్గొంటున్నారు. దీనికి సహాయ సహకారాలు మరియు ఆర్థిక సహాయం అంతా కూడా మాకు మా తెలుగు పండితులైనటువంటి శ్రీమతి పి జయలలిత గారు పెట్టుకుంటున్నారు. దీనికి సహచర ఉపాధ్యాయులైనటువంటి మా లెక్కల మాస్టర్ ఓబరెడ్డి గారు, వెంకటరమణ మాస్టర్ గారు మరియు మన మల్లికార్జున గారు, మా కో టీచర్స్ అయినటువంటి ప్రసన్న మేడం, మాధవి మేడం, నాగరాజ్ కుమార్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు ఇస్తే మేము జిల్లా స్థాయిలో ఈ విధంగా ఫలితాలు సాధిస్తూ వస్తున్నాం. మాకు ఇంకా ఎన్నెన్నో ఫలితాలు సాధించాలంటే ఆర్థిక వనరులు సమకూర్చడం లేదు. మా కేంద్ర ప్రభుత్వం, మా మైకా కార్మిక సంక్షేమ పాఠశాల ఉన్నతాధికారులు కానీ ఇకనైనా స్పందించి కొంత ఆర్థిక సహాయం చేస్తే మా విద్యార్థులు మట్టిలో మాణిక్యాలైన మా విద్యార్థులు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా రాణిస్తారు. కానీ అదృష్టం ఏంటంటే ఇటీవలే మాకు వెల్ఫేర్ కమిషనర్గా వచ్చినటువంటి డి శ్రీనివాస్ గారు తెలుగువాడైనటువంటి అయినప్పటికీ మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన అర్థకాలంలోనే పరిపాలనా దక్షతగా అన్ని రంగాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ మాకు సహచరంగా ఉన్నటువంటి అసిస్టెంట్ వెల్ఫేర్ అభినవ్ తివారీ గారు అయితేనే, హెడ్ కలెక్టర్ విజయ్ కుమార్ వీళ్ళందరూ యొక్క సహాయ సహకారాలు, ఆఫీస్ సిబ్బంది సహాయ సహకారాలతో ఇంకో ముందు కూడా ఎన్నో కార్యక్రమాల్లో మా పాఠశాల విద్యార్థులు పాల్గొంటూ సహాయ అందిస్తారు. దీనికి తోడుగా మా కమిషనరు మరియు వీళ్ళందరూ కూడా ఉన్నతాధికారులు స్పందించి రేపు జరిగిపోయేటువంటి రాష్ట్ర పోటీల్లో మా విద్యార్థులకి కావాల్సిన, ఎందుకంటే ఈ కళలకు సంబంధించి కాస్ట్యూమ్ చాలా కాస్ట్ అవుతుంది. దీనికి అంతా కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా మా మేడం గారు పెట్టుకుంటున్నారు. ఇకనైనా మా ఉన్నతాధికారులు స్పందించి ఈ మట్టిలో మాణిక్యాలని ఇంకా వెలుగులోకి తీసుకొని రావడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు మా కమిషనర్ గారు చొరవ తీసుకొని సహాయ సహకారాలు అందిస్తారని మా విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరి తరఫున కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అంతేకాదు కేవలం మేడం గారు కాదు, మా సహచర ఉపాధ్యాయులు కూడా వ్యయ ప్రయాసలో వచ్చి తమ జోబీలో డబ్బులు పెట్టుకొని కూడా ఈ రోజులో పాఠశాల జరిగిన ప్రతి కార్యక్రమాల్లో కూడా ఏ ఈవెంట్లో కూడా కేవలం కళలే కాదు ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా పాల్గొని అన్ని రంగాల్లో ప్రైవేట్ పాఠశాల ధీటుగా మా పాఠశాలను తీసుకెళ్తున్నటువంటి మా ఉపాధ్యాయులకు, గ్రామ ప్రజలకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1.5. SGF స్పోర్ట్స్ లో భాగంగా జిల్లా స్థాయిలో గూడూరు పట్టణంలోని SS స్పోర్ట్స్ అకాడమీ నందు జరిగిన రైఫిల్ షూటింగ్ పోటీలలో అండర్ 14 విభాగంలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు తేజస్వి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, ఈప్సితా శ్రీ జిల్లా స్థాయిలో 3వ స్థానం సాధించి స్టేట్ మీట్ కి ఎంపికైనట్లుగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మస్తాన్వి, నజీరా, సుప్రజ, రజనీ, రేవంతి, శిరీష, భవానీ, సుప్రియ, సమ్రీన్, యామిని, ధనశ్రీ, శాంతి, ప్రియా, ఉమా, హరిత, మాధవి మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Congratulations, ma. Claps కొట్టండి మేడం. Claps కొట్టండి.
ఈరోజు మా పిల్లలు రైఫిల్ షూటింగ్లో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం గూడూరు నుంచి మా పిల్లలు ఈ రైఫిల్ షూటింగ్లో ఎంతో ప్రతిభను కనబరిచారు. దీనికి గుర్తుగా మాకు 9th క్లాస్ చదువుతున్న గురు తేజస్వి ఫస్ట్ అండర్ 14లో ఫస్ట్ ప్లేసు, అలానే ఈప్స్తశ్రీ 3rd ప్లేస్ని కైవసం చేసుకున్నారు. గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిన్న ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగినటువంటి రైఫిల్ షూటింగ్ పోటీలలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్కి ఎంపిక కావడం జరిగింది. జిల్లా స్థాయిలో మా శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థిని తేజస్వి మొదటి స్థానంలో, అలాగే ఈప్సితశ్రీ జిల్లా స్థాయిలో 3వ స్థానంలో నిలిచి రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సెలెక్ట్ అయినందుకు స్టూడెంట్స్కి మా స్కూల్ యాజమాన్యం తరఫున, టీచర్స్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళు తక్కువ సమయంలో అద్భుతంగా రైఫిల్ షూటింగ్లో మంచి స్థానం సాధించే విధంగా కృషి చేసిన కోచ్ శివశంకర్ సార్, జయశంకర్ సార్కి కూడా మేము మా స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించి ఇది 2వ సంవత్సరం అయినప్పటికీ విద్యార్థులని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్తో ఎడ్యుకేషన్తో పాటు ఐఐటి నీట్ ఫౌండేషన్తో పాటు విద్యార్థుల్ని రకరకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వైపు కూడా మేము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఇలా తీసుకెళ్తూ ఉన్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని గమళ్లపాలెంలో ఉన్నటువంటి శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో కేవీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మ్యాన్కైండ్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం అందజేశారు. డాక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ వృద్ధాశ్రమానికి మా వంతుగా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని, అనారోగ్య సమస్యలు ఉన్నా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని డాక్టర్ కీర్తి శేషాద్రి, ఆశ్రమ నిర్వాహకులు కళ్యాణి పాల్గొన్నారు. Rama. Rama. తరఫున మరియు మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళ సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో వాళ్ళ నిత్యావసర వస్తువులు మేడం గారి సహకారంతో ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరియు మా హాస్పిటల్ ఈ ఆశ్రమానికి దగ్గర ఉండడం వల్ల మేము ఎప్పుడైనా కానీ మెడికల్ పర్పస్ కానీ ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని వినియోగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆశ్రమం మా ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం మాకు కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఉండేటువంటి వృద్ధులకు కానీ చాలా మేము ఎప్పుడు వింటూ ఉంటాము. చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యం విషయంలో కానీ అన్నిటికీ చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఇటువంటి వాళ్ళ ఆరోగ్యపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఇంకేదన్నా హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా మేము చేయడానికి ముందుంటాము. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైసీపీ టౌన్ అండ్ వెస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రీజన్ చైర్మన్ డాక్టర్ బి కృష్ణమూర్తి మరియు జోన్ చైర్మన్ డాక్టర్ టి శ్రీరంజని అధికారిక పర్యటన సందర్భంగా కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలోని కృష్ణమూర్తి 5,000 జోన్ చైర్మన్ శ్రీరంజని 5,000 విరాళాన్ని టైలరింగ్ క్యాంపు చైర్మన్ లయన్ రవీంద్రరెడ్డికి అందజేశారు. ఇంజనీర్ల దినోత్సవం మరియు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్ ఆర్వి రావు, లయన్ వి చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్, రాజేంద్ర ప్రసాద్, షేక్ ఇంతియాజ్, కావేరి పాల్గొన్నారు. ముందు సార్ రెడీ చెప్పేదాకా అడగండి.
వచ్చిందా బాగా? ఓకే, రైట్. సభ్యులందరూ కూడా కర్తాలతో అభినందనని కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆర్వీరావు గారు కట్ చేయమన్నప్పుడు కట్ చేస్తాం. అది వెరీ గుడ్. ఇతోటికము చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి సభ్య దేశాలలో ఉండుటకై నేను సహకరిస్తాను. ప్రపంచ శాంతికై ఇదే నా శాంతి ప్రతిజ్ఞ. మా వాళ్ళు పెట్టుకోవడం నెల్లూరు లయన్స్ క్లబ్ చేరి అనతి కాలంలోని ఆర్సీ రీజన్ చైర్మన్ గా అయినారు. ఆయన చేయాలనేది దీని తత్వం. దీనికి పరిచయం చేయడం, మన క్లబ్ను విజిట్ Sarjun. మళ్ళీ సరే, మీరు పైకి వెనక్కి వెళ్ళిపోండి. అక్కడ నిలబడండి, వెనక్కి వెళ్ళిపోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ వార్డులో
ఆ రోజు ఎంతమంది డెలివరీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళకి కావాల్సిన తల్లి బిడ్డకి కావాల్సిన పోషాహారం, వాళ్ళ పిల్లలకి దుస్తులు ఇవన్నీ మేము అందజేస్తాం. ఈ మా పర్మనెంట్ ప్రాజెక్టు. అది కాకుండా ప్రతి నెల 1వ తారీఖున ఇక్కడ డిఎన్ఆర్ కమిటీ హాల్లో ప్రతి ఒక్కరికి షుగర్ టెస్టులు, చాలామందికి తెలియదు, వాళ్ళకి షుగర్ ఉన్న విషయం తెలియదు. ఆ టెస్టులు కూడా మేము చేస్తూ ఉన్నాము. నెలకు ఒకసారి మాత్రమే, అది కూడా ఇంకా ఎక్కువ సార్లు చేసేదానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మా క్లబ్లో మాకు చాలా ముఖ్యులు ఉన్నారు. మా ఎక్కువ మంది మీకు చెప్పినట్టు మన గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సార్ ఒక లెక్చరరు, ఆయన గవర్నమెంట్ దాంట్లో చేశారు. ఆయనకి ఇప్పుడు 84 years మేడం. ఆయన మాకు ఆదర్శం. ఆయన అదేవిధంగా నెంబర్ 2 వచ్చేసి రవీంద్ర రెడ్డి గారు, రెట్టపల్లి స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసి ఈ లయన్స్ క్లబ్ మీద ఇష్టంతో ఈ క్లబ్లోకి వచ్చి ఆయన కూడా ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా మండల సుధాకర్ గారు, ఆయన హెడ్ మాస్టర్. అట్లా మా క్లబ్లో చాలా మంది ఉన్నారు మేడం. వాళ్ళు ఈరోజు టూర్కి పోవడం వల్ల అందరూ శ్రీలంక టూర్లో ఉన్నారు. అనుకోకుండా ఒక ఆఫర్ వచ్చిందని అందరూ వెళ్ళిపోయారు. కావేరి గారికి అంటే కుటుంబ సెక్షన్కి 5,000 రూపాయలు ఇప్పుడు నాకు ఇవ్వడం జరిగింది. వెంటనే ఫోన్పే వేసింది. మన మామూలుగా అయితే ఒప్పుకోనని ఫోన్పే వేసిన తర్వాత చెప్తుంది. కాబట్టి ఇలాంటి సేవా దృక్పథంతో పనిచేస్తున్న మన శ్రీరంజని గారికి మన క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిస్వార్థపరుడు, నో ఈగో, నో ఇజం, ఓన్లీ సర్వీస్ అండంలో మా కృష్ణకుమార్ ఫస్ట్ గుర్తుకొస్తాడు. అంత గొప్ప సేవకుడు. అంటే స్నేహము సేవతో పాటు మనం సర్వెంట్స్గా ఫీల్ కావాలా. నేను కోట్ వేసుకుని వచ్చినాను, ఇదేదో పెద్దని కాదు, నేను కూడా సర్వెంట్గా ఫీల్ కావాలి. అవసరమైతే మా బీడీజీ మరి ఆర్వీరావు గారు ఇప్పుడు 6 జిల్లాలకు మరి హెడ్, 6 జిల్లాలకు, కేవలం మీ గూడూరు టౌన్కే కాదు 6 జిల్లాలకు హెడ్. త్వరలో జస్ట్ 1.5 years గట్టిగా గవర్నర్ అవుతారు. అప్పుడు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము మనస్ఫూర్తిగా ఆయనకు సంపూర్ణంగా హృదయపూర్వకంగా మరి సహకారాలు అందిస్తాము. మీరు చిన్న క్లబ్ అయినా సరే, చిన్న క్లబ్ అయినా పెద్ద మనసు, దొడ్డ మనసు మీరు. మీ యొక్క ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తూ వస్తుంటే కొంత మరి అది అనీజీగా ఉంది. వీళ్ళు ఇంత పెద్దగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారే అని. మేము దీనికి మేము తగిన వాళ్ళమా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే వాళ్ళు హృదయపూర్వకంగా మరి వాళ్ళ స్థాయిని మరిచి, మా బీడీజీ గారు మాకంటే హై క్యాడర్ ఏది లైంగిజంలో అయినా సరే ఒకటే అన్నారు, సార్ ఈరోజు మేము రిసీవ్ చేసుకుంటున్నాము, మీకు మేము ఆతిథ్యం ఇవ్వాలా, మీరు అతిథులు అంటే సరే. మరి ఆయన కూడా మాకు పెద్ద ఆయన కాబట్టి ఆయన మాటలు మేము వినాల్సిందే. కాబట్టి అంతకంటే చూడండి, ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉంటే రవీంద్ర రెడ్డి గారు కావచ్చు, మా సుధాకర్ గారు కావచ్చు, నెక్స్ట్ పోతే చంద్రశేఖర్ గారి గురించి చెప్పడము ఎంత చెప్పినా తక్కువే. సార్ మీ యొక్క జీవితం, మీ యొక్క వ్యక్తిత్వం నిజంగా ఆదర్శనీయం. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే సారు ఎంత గొప్ప సేవ చేస్తున్నారు. సార్ మీరు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉంటారు. దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు, మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఆయురారోగ్యాలు కలకాలం ఉండాలని మరి దేవుణ్ణి నేను ఇప్పుడు పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఇక విజిట్లో జరిగేటి సాధారణ విషయాలు మేము కోరే అంశాలు మరి వీడిది 2 గారికి తెలుసు, ఆర్వీరావు గారికి. 1వ పాయింట్ మెంబర్షిప్ పెంచండి. 2వ పాయింట్ సేవా కార్యక్రమాలు ఇంకా చేయండి. 3వ పాయింట్ ఎంజేఎఫ్లు చేయండి ఎక్కువగా. మరి ఎల్సీఎఫ్కు ఎంజేఎఫ్లు కట్టండి. ఇలా మీ క్లబ్స్ను గుడ్ స్టాండింగ్లో పెట్టండి. ఇవి ఆ లైనిజం టర్మ్స్ మిగతా వాళ్ళకి తెలియదు, లైన్ మిత్రులకు తెలుసు. అంతా నేను మాట్లాడితే బాగుండదు. మా డాక్టరేటు మా శ్రీరంజన్ మేడం గారైనటువంటి లైన్ సుధాకర్ సార్ గారు, లైన్ శ్రీనివాస్ యాదవ్ గారు, లైన్ ఎం జయచంద్రారెడ్డి సార్, మన సెకండ్ బీడీజీ ఆర్వీరావు సార్, చంద్రశేఖర్ రెడ్డి గారు, అందరు పెద్దలు. ఇక్కడ వయసులో అందరూ చాలా పెద్దవాళ్ళు. నేను మీ ముందర మాట్లాడే అంత వయసు నాకు లేదు అని అనుకుంటున్నాను, కానీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సో నేను నమ్మేది ఒకటే, నేను పూజించేది కృష్ణుడిని, కానీ నేను పెద్దగా గుళ్ళకు వెళ్ళను. మాధవ సేవే మానవ సేవ అనేది నాకు చిన్నప్పటి నుంచే మా నాన్న లయన్స్ క్లబ్లో ఉన్నారు.
సో లయన్స్ క్లబ్ ద్వారా అలవాటు చేశారు మాకు సర్వీస్ చేయండి అనేసి, కానీ చాలా లేట్గా వచ్చాను లయన్స్ క్లబ్కి, క్షమించాలి. 4 ఏళ్ల ముందు మన ఆర్సీ గారైనటువంటి మా సార్ ప్రోత్సాహంతో నేను జాయిన్ అయ్యాను సార్. సో నాకు 20 ఏళ్ళ సర్వీస్ ఉంది టీచింగ్లో. 2002 నుంచి టీచింగ్లో ఉన్నాను నేను. సో గవర్నమెంట్ జాబ్ అయితే 2008లో వచ్చింది. సో ఇక్కడికి నెల్లూరుకి నేను ఉత్తరాంధ్రలో వర్క్ చేశాను సార్, సర్వీస్ కమిషన్ మీద అపాయింట్ అయ్యి. ఇక్కడికి 2015లో వచ్చాను నేను నెల్లూరుకి. రాగానే ఫస్ట్ రెడ్ క్రాస్ జాయిన్ అయ్యాను. రెడ్ క్రాస్ వాళ్ళు ఎందుకో నాకు ఆకర్షించారు, వెంటనే జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మన కృష్ణమూర్తి సార్ గారు ప్రోత్సాహంతో నేను మన లయన్స్ క్లబ్లోకి వచ్చాను. సో నాకు వీలైనన్ని సేవలు, నేను సార్ చెప్పినంత స్పీచ్కి నేను అర్హురాలు కాదు. నేను యాక్చువల్గా నాకు వీలైనన్ని సర్వీస్ చేస్తున్నాను. నేను మా కాలేజ్లో లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్షిప్లో నేను చేసిన ఒక మంచి ప్రోగ్రామ్ ఏంటి అంటే, చదువుకున్నాం కాబట్టి ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లాగా కోరమాండల్ ఇంటర్నేషనల్ తిరుపతి వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ అప్లై చేసి ఒక 13 లక్షలు తెప్పించాను కాలేజ్కి. దాంట్లో 5 లక్షలతో ఒక కుట్టు శిక్షణ కేంద్రాన్ని పెట్టి సింగర్ మెషిన్స్ మొదలే వచ్చేసాయి అన్నమాట. పవర్తో రన్ అయ్యే మెషిన్స్ ఒక 15 మందికి తెప్పించి మా కాలేజ్లో ఉన్న పిల్లల యొక్క తల్లులను ఇంటర్వ్యూలు చేసి, ఎవరికైతే వాళ్ళు స్వతంత్రంగా ఒక చిన్న బిజినెస్ సెటప్ చేసుకోవాలో, సంపాదించుకోవాలి, గౌరవంగా బతకాలి అనుకున్న వాళ్ళని 100 మందిలో ఒక 15 మందిని సెలెక్ట్ చేసుకొని మేము వాళ్ళని ఒక 3 నెలలు కుట్టు శిక్షణ కేంద్రంలో మా కాలేజ్లోనే ఇచ్చి వాళ్ళ మెషిన్స్ వాళ్ళకి ఇచ్చేసాం సార్. దీనికి అంతా వాళ్ళ ట్రైనర్గా దగ్గర నుంచి అంతా దాదాపు 5.5 లక్షలు అయింది. సో నా వంతుగా ఒక 30-40 వేలు పెట్టుంటానేమో, మిగతా అంతా కోరమాండల్ వాళ్ళే ఇచ్చారు. సక్సెస్ఫుల్గా జరిగింది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే, వ్యాలిడిటీ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఈ ఇయర్ కూడా మళ్ళీ శాంక్షన్ చేస్తాము అని చెప్పారు. అలాగనే ఒక 6 లక్షలు పెట్టి ఆర్ఓ ప్లాంట్ తెప్పించాను. ఇంకా మామూలుగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నేను టౌన్లో చేయాల్సిన చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేశాము. మాకు ముందున్నటువంటి పాస్ట్ ప్రెసిడెంట్ సునీత మేడం కావచ్చు, స్వర్ణమాల్య మేడం కావచ్చు, పర్వీన్ మేడం కావచ్చు, మా క్లబ్ చిన్నదైనప్పటికీ సర్వీస్ యాక్టివిటీస్ చాలా బాగా చేస్తున్నాం సంఘమిత్రాలు. సో ఈ ఇయర్ నన్ను జెర్సీగా పెట్టి గూడూరు లయన్స్ క్లబ్కి, అలాగే సూళ్ళూరుపేట, నెల్లూరుకి 4టికి ఒక మంచి గౌరవం ఇచ్చారు నాకు. సో నాకు వీలైనన్ని చేస్తాను. సో నేను అందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మాకు గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఫోకస్ ఆన్ ద గోల్ అనేది ఇయర్ నినాదం. మన గోల్ ఏంటి అంటే, మనం సర్వీస్ యాక్టివిటీస్ని ఇంకా మనం పెంచడం, బాగా చేయడం, చేసిన సర్వీస్ యాక్టివిటీస్ని అన్ని రికార్డ్ చేయడం. సో నేను మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పాను సార్, ప్రతి 3 నెలలకు ఒకసారి ఎవరైతే సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువ చేసి రికార్డ్ చేస్తారో నా వంతు సాయంగా వాళ్ళకి ఒక ప్రైజ్, ఒక 3,000 క్యాష్ ప్రైజ్ ఇస్తానన్నాను. అలాగనే ఎవరైనా ఎంజేఎఫ్ నా క్లబ్స్ కింద ఎంజేఎఫ్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి ఒక $100 నా తరఫున స్పాన్సర్ చేస్తాను అని చెప్పాను. సో ఇలా నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఇక్కడ గూడూరు వెస్ట్ అనే ఒక కొత్త లయన్స్ క్లబ్ నేను జెర్సీగా ఉన్నప్పుడు మన ఆర్వి రావు సారు చంద్రశేఖర్ రెడ్డి సారు ప్రోద్బలంతో ఇక్కడ కొత్త క్లబ్ స్థాపించారు. చాలా ఆనందంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది అది నాకు. సో ఇంకా మెంబర్స్ని పెంచాలి అని కోరుకుంటున్నాను. సో నా వంతుగా నేనేమైనా చెయ్యాలి అని నాకు ఆర్వి రావు సార్ కానీ, చంద్రశేఖర్ రెడ్డి సార్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ, మేడం ఇది మీరు చేస్తే మాకు కొంచెం యూస్ అవుతుంది అని నాకు చెప్తే ఖచ్చితంగా నాకు వీలైనంత సర్వీస్ నేను మీ క్లబ్స్కి చేస్తాను. ఆహ్వానించి తల్లిదండ్రులకు, విద్యార్థులకు మంచి సందేశం ఇచ్చాము. తర్వాత నెక్స్ట్ వెంటనే మన మురళీరావు సార్ గారు ఒక అమ్మాయి కాలేజీ ఫీజు కట్టేటందుకు 10,000 సహాయం చేశాడు మురళీరాజు గారు. అంతకుముందు మన ప్రభాకర్ రాజు గారు హాస్పిటల్లో తల్లి పిల్లల కార్యక్రమం, తల్లి పిల్లలకు కావాల్సిన వస్తువులంతా కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆగస్టు 25వ తారీఖున నేను గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి పిల్లలకు కావాల్సిన పోషకాహారాలు అన్ని ఏర్పాటు చేశాము. రీసెంట్గా టీచర్స్ డే సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం మన క్లబ్లో ఉన్న ముఖ్యమైన ఉపాధ్యాయులను ఆహ్వానించి వారి సేవలను గుర్తించి ఒక 5 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహించాము. అదే క్రమంలో ఈ నెలలో చేయాల్సిన కార్యక్రమాలు, క్యాలెండర్ ఈవెంట్స్ చేస్తున్నాము. మిగిలిన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతున్నాము. క్లబ్ సభ్యులను పెంచేటందుకు కూడా కృషి చేస్తున్నాము. నెక్స్ట్ అసౌకర్యంగా ఉంది, వాళ్ళకి సరైనటువంటి వసతులు లేవు సార్ అని చెప్పి అనగానే వెంటనే స్పందించి తన యొక్క సొంత అమౌంట్ మాకు అందజేసి
పిల్లల యొక్క భవిష్యత్తుకి సహకరించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఇప్పుడు అంతకంటే కూడా గొప్ప వ్యక్తి ఆదర్శ కృష్ణమూర్తి గారు. ఇప్పుడు ఆదర్శ కృష్ణమూర్తి గారి గురించి కొంచెం పరిచయం చేయవలసిందిగా మా క్లబ్ మాస్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్ఎల్ఎన్ స్వామి గారిని కోరుతున్నా. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం కూడా బాగుంటుందని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళా సాధికారత కోరకు సునీత సేవా సంస్థ అనే కార్యక్రమాలు నిర్వహిస్తుందని సంస్థ నిర్వాహకులు సారంగ శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో టైలరింగ్ మరియు ఫ్యాషన్ డిజైన్ కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. నిర్వాహకులు శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, మహిళలను ప్రోత్సహిస్తూ సునీత సేవా సంస్థ అనేక ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని సులక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మీ కుటుంబంకి కొంచెం ఆర్థిక లాభం కలిగి మీరు పిల్లల చదువులకి వాటికి ఉపయోగించుకునేటట్టు మీరు తయారు చేసుకుంటారు. అది సునీత సేవా సంస్థ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అదే కాకుండా మీరు చైతన్యవంతులు కావాలా, సమాజంలో విషయాలు మీరు నేర్చుకోవాలా. అంతేకాకుండా సమాజంలో విషయాలు నేర్చుకునేదే కాకుండా ఇక్కడ కలిసిమెలిసి ఉండడం వల్ల ఒకరికొకరికి మంచి టర్మ్స్ కుదరతాయి. మన సమాజంలో ఎట్లుండాలా, ఏం చేయాలా అనేది ఒకటి. సునీత సేవా సంస్థ చేసే సేవల్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు కూడా డబ్బు ఖర్చు పెట్టండి. సేవ అంటే కేవలం డబ్బుతోనే కాదు, ఒక బాధల్లో ఉండే వాళ్ళకి ఓదార్పు మాటలు చెప్పినా కానీ అది సేవే. ఒక మంచి సలహా ఇచ్చినారనుకోండి, అది కూడా సేవే. మీ పిల్లల్ని మీరు ఎలా చాటుకోవాలా, ఒక పిల్లలైతే పెద్దలతో ఎలా ఉండాలా, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు స్నేహితులు మారి ఉండాలి. పిల్లలకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు చెప్పుకునే స్వతంత్రం తల్లిదండ్రులు ఇవ్వాలి. పిల్లలు కూడా వాళ్ళ కష్ట నష్టాలు బయట ఏదైనా ఇబ్బందులు పడినా అవన్నీ కూడా తల్లిదండ్రులతో చెప్పుకోవాలి. అలా చెప్పుకోగలిగితేనే పిల్లలకి క్షేమం ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకి అవగాహన, పెద్దలు సలహా ఇస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. మీ కుటుంబంకి కొంచెం ఆర్థిక లాభం కలిగి మీరు పిల్లల చదువులకి వాటికి ఉపయోగించుకునేటట్టు మీరు తయారు చేసుకుంటారు. అది సునీత సేవా సంస్థ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అదే కాకుండా మీరు చైతన్యవంతులు కావాలా, సమాజంలో విషయాలు మీరు నేర్చుకోవాలా. అంతేకాకుండా సమాజంలో విషయాలు నేర్చుకునేదే కాకుండా ఇక్కడ కలిసిమెలిసి ఉండడం వల్ల ఒకరికొకరికి మంచి టర్మ్స్ కుదరతాయి. మన సమాజంలో ఎట్లుండాలా, ఏం చేయాలా అనేది ఒకటి. సునీత సేవా సంస్థ చేసే సేవల్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు కూడా డబ్బు ఖర్చు పెట్టండి. సేవ అంటే కేవలం డబ్బుతోనే కాదు, ఒక బాధల్లో ఉండే వాళ్ళకి ఓదార్పు మాటలు చెప్పినా కానీ అది సేవే. ఒక మంచి సలహా ఇచ్చినారనుకోండి, అది కూడా సేవే. మీ పిల్లల్ని మీరు ఎలా చాటుకోవాలా, ఒక పిల్లలైతే పెద్దలతో ఎలా ఉండాలా, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు స్నేహితులు మారి ఉండాలి. పిల్లలకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు చెప్పుకునే స్వతంత్రం తల్లిదండ్రులు ఇవ్వాలి. పిల్లలు కూడా వాళ్ళ కష్ట నష్టాలు బయట ఏదైనా ఇబ్బందులు పడినా అవన్నీ కూడా తల్లిదండ్రులతో చెప్పుకోవాలి. అలా చెప్పుకోగలిగితేనే పిల్లలకి క్షేమం ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకి అవగాహన, పెద్దలు సలహా ఇస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది.
25 సంవత్సరాలుగా 10,000 మంది పైన మహిళలకి 25 రకాలు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో శిక్షించింది. నిజంగా కూడా ఇందాక స్వాతి చెప్పినట్టు అవకాశాలు ఇచ్చినందుకు సార్ గారికి మనకి చాలా థ్యాంక్స్. మాకైతే ఇంటి దగ్గర ఇంట్లో పిల్లల్ని తీసుకోవడం తప్ప మాకు ఇంకేం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం అంటే మా ఊళ్ళో ఒక అన్న ద్వారా ఇక్కడ తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చి మేడం కన్సల్ట్ అయ్యి పలానా తేదీ రమ్మంటే వచ్చి అప్పటి నుండి కూడా మేము మేడం మమ్మల్ని ప్రోత్సహించడం కానీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అంటే అమ్మాయిని ఎంత ప్రొటెక్షన్గా ఉంచారో అంత ప్రొటెక్షన్గా ఉంచారు. ప్రొటెక్షన్గా ఉంది. ఇక్కడ సిస్టమ్ కూడా బాగుంది. నేర్పించే విధానం కూడా చాలా బాగుంది. మేడం చాలా ఓపికగా నేర్పించారు. మేడం అసలు మాకు ఏం రావు. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లౌజులు కుట్టడం కానీ మా పక్కింటి వాళ్ళకి కుట్టియడం కానీ అంటే చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ నేర్చుకుంటున్నారు అంటే పలానా దగ్గర సింతా సేవా సంస్థ దగ్గర అంటే చాలా మంది నేర్చుకుంటున్నారు. అలాగే మా ద్వారా ఇంకొంతమందిని ఈ సంస్థలో చేర్పించాలని మా కోరిక. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అనుబంధ ఆధ్వర్యంలో 47వ ఆవిర్భావ దినోత్సవం SWF డిపో కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు డిపో వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SWF తిరుపతి రీజనల్ గౌరవ అధ్యక్షులు డి మల్లికార్జున్, CATU గూడూరు ప్రధాన కార్యదర్శి BV రమణయ్య, SWF సీనియర్ నాయకులు M శేషయ్య, K నారాయణ, KS వాసులు, డిపో అధ్యక్ష కార్యదర్శులు రఘురామ్, శ్రీధర్ మరియు ఆఫీసు బ్యారర్స్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల్ని కార్మికుల్ని విభజించి పరిపాలిస్తూ నష్టదాయకంగా వాళ్ళకి ఇబ్బందికరంగా విధానాలని అవలంబిస్తున్న క్రమంలో ఎన్ని యూనియన్లున్నా ఎన్ని జెండాలున్నా కార్మికుల యొక్క సంక్షేమం అజెండాగా ఉండాలని అందరూ ఐక్యంగా పోరాడితే తప్ప కార్మిక వర్గ ప్రయోజనాలని కాపాడుకోలేమనే ఉద్దేశంతో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ని 1979లో ఆర్టీసీలో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కార్మిక వర్గ ప్రయోజనాల కోసం అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వ రంగంగా బలపరిచేదానికోసం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను నిరంతరం కృషి చేస్తూనే ఉంది. అయితే గతంలో చాలా ఐక్య పోరాటాలు జరిగినాయి. PRCల సందర్భంగా కానీ ప్రభుత్వ విధానాలు అవలంబించినటువంటి గత ప్రభుత్వాలు కానీ వీటిని వ్యతిరేకిస్తూ ఐక్య పోరాటాలు చాలా జరిగినాయి. అవన్నీ జరగబట్టే ఈరోజు ఆర్టీసీ ఇంకా నిలబడింది. లేకపోతే ఎప్పుడో గత ప్రభుత్వంలో మన ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నించింది 2001లో. అప్పట్లో చాలా ప్రఖ్యాతగాంచినటువంటి ఉద్యమం నడిచింది. దీనికి ప్రధానంగా ప్రాధాన్యత వహించింది స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్. అయితే ఈరోజు యాజమాన్యాలు మనం ఏమైతే చెప్తున్నామో ఐక్యంగా ఉండమని కార్మిక వర్గానికి, దీనికి వ్యతిరేకంగా కార్మికుల్ని యూనియన్లుగా విడదీసి ఐక్యంగా నీకుండా చేయడంలో వాళ్ళు చాలా ముందుకు వస్తూ ఉన్నారు. కార్మిక వర్గం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఏంటంటే యాజమాన్య విధానాలు మనల్ని విభజించి పాలించేదానికే ఉన్నాయి. మనం ఐక్యంగా ఉండాలి. జెండాలు ఎన్నున్నా మన అజెండా ఒకటే ఉండాలి. మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి. ఈ సంస్థ ఎక్కువ రోజులు నిలబడితే తప్ప మన ప్రయోజనాలు మన కుటుంబాలు నిలబడవు. ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రావు. భవిష్యత్తులో యువత చదువుకుంటా ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు అయితే ప్రభుత్వ రంగాల్లో లేవు. కారణం ఏంటంటే ప్రభుత్వ విధానాలే ప్రైవేటీకరణ విధానాలుగా మారుతూ ఉన్నాయి. మన ఆర్టీసీలో ఇప్పుడు కొత్తగా స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత వర్క్లోడ్ ఎక్కువ అవుతూ ఉంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీనికి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలి. బస్సుల సంఖ్యలు పెంచాలంటే ఉద్యోగస్తులను కూడా పెంచుకోవాలి. ఇట్లా ఉద్యోగస్తుల్ని పెంచలేదు, బస్సుల సంఖ్యను పెంచలేదు. ఉన్న ఉద్యోగస్తుల చేతనే ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు. చాలామంది కార్మికులు ఓవర్లోడ్లతో బళ్ళు నడిపి
ఇంతమందితో పనిచేయడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా అయినప్పటికీ కూడా ఇంకా బస్సులు తీసుకోవాలనే ప్రతిపాదనలు చేస్తూ ఉంది గవర్నమెంట్. ఏం చేస్తూ ఉందంటే ప్రైవేటు బస్సులను తీసుకుంటుందంట, ప్రైవేటు విద్యుత్ బస్సులను తీసుకుంటుంది. ఈ ప్రైవేటు విద్యుత్ బస్సులన్నీ ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. ఆ ఉద్యోగస్తులు కూడా ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఉంటారు. మొత్తంగా ప్రైవేటీకరణ వైపుకే నెట్టబడతా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలు మారాలంటే మనం కూడా ఐక్యంగా ఉండి ఐక్య పోరాటాలు చేయాలి. ఆర్టీసీలో చాలా యూనియన్లు ఉన్నాయి. ఈ యూనియన్లన్నిటి అజెండా ఒకటిగానే ఉండాలి. అదేంటంటే ఈ ఆర్టీసీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ప్రభుత్వ రంగంలో ఉంటే తప్ప ఆర్టీసీ నిలబడుతుంది. ప్రైవేటీకరణ విధానాలు అవలంబిస్తూ ప్రైవేట్ బస్సులు వచ్చేసి ప్రైవేటు ఉద్యోగస్తులు వచ్చేసి మొత్తం ప్రైవేట్ వరకు వెళ్ళిపోయిన తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు అనేటివి ఉండవు. ప్రైవేట్ వాళ్ళ దగ్గరకు పోయి మనం చేయాల్సుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మనం చదివించుకున్నాం మన పిల్లలు కూడా ప్రభుత్వ రంగం లేకపోతే ప్రైవేట్ వాళ్ళ దగ్గరకు పోయి చేసి ఉద్యోగాల కోసం పాకులాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్టీసీ నిలబడాలన్నా ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు కాపాడబడాలన్నా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏదైతే చెప్పిందో ఐక్యతా పోరాటం అని, ఈ ఐక్యతా పోరాటానికి కార్మికులందరూ కట్టుబడి కూడా నిలబడి పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఉమ్మడిగా ఉంటూ ఒక ఐక్యతగా ఉంటూ కార్మికులందరూ ఈ ఆవిర్భావ దినోత్సవానికి హాజరు కావడం చాలా గొప్ప విషయం. పోతే ఈ ఆర్టీసీ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అదేవిధంగా శ్రీశక్తి పథకం అనే ఒక మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టారు ప్రస్తుత గవర్నమెంటు, కూటమి ప్రభుత్వం. కానీ దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము, దాన్ని వ్యతిరేకించడం లేదు. ఈ ఆర్టీసీలో పని భారం డ్రైవర్లకి కండక్టర్లకి ఎక్కువ అవడం, ఈ మహిళల సంఖ్య అత్త కోడలు పిల్లలు వాళ్ళ అద్దళ్ళు వీళ్ళందరూ ఈ ఆధార్ కార్డులు చూపించి ఒకటే మనం చూస్తున్నాం పత్రికల్లో. ప్రతిరోజు కొట్లాటే. తగిన బస్సులు లేవు. బస్సులు లేకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ఇది ఎంతవరకు అనేది చాలా విమర్శలకు దావతీస్తుంది. ఈ కొత్త బస్సులు అనేటివి లేవు. కాకపోతే కొత్త నియామకం అనేది లేదు. పాత వర్కర్ల దగ్గరనే పాత కార్మికుల దగ్గరనే ఈ పని విధానాన్ని ఎక్కువ గంటలు పని చేపిస్తున్నారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు 15 గంటల పని విధానాలుగా కొనసాగిస్తున్నారు. ఈ పథకం పెట్టిన తర్వాత మహిళలకు ఉచిత పథకం పెట్టిన తర్వాత పెద్ద తలగనొప్పిగా భారంగా మారిపోయింది. ఈ కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ మహిళల దౌర్జన్యం ఎక్కువైపోయింది. దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నాయకులు ఏంటంటే మేము ఈ విధంగా పథకాలు పెట్టాము, బాగా ఆవిర్భావ దినోత్సవాలుగా వాళ్ళు కూడా జరుపుకుంటున్నారు. అబ్బా ఈ శ్రీశక్తి పథకం క్లిక్ అయింది అనే విధంగా వాళ్ళు ప్రచారాలు ఊపందుకుంటున్నాయే కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ప్రజలు నానా ఇబ్బందులుగా గురవుతున్నారు. బస్టాండ్లో చూస్తే బయట పోవాలంటే బయట వాళ్ళకి వెళ్ళాలంటే బస్సులు లేవు. బస్సులు ఉన్న బస్సులు బయట వాటికి పంపించేశారు. ఏంటంటే ఈ పథకాలకు ఉపయోగించేస్తున్నారు. ఏ బస్సు అయినా కానీ మహిళ ఎక్కడ దిగాలన్నా కానీ ఆమె చెయ్యి ఎత్తాలి. లేకపోతే ఆమె స్కూటీలోనూ లేకపోతే ఏదో ఒక విధంగా వచ్చి ఓవర్టేక్ చేసి ఆ బస్సును ఆపి ఆ బస్సు డ్రైవర్ మీద దౌర్జన్యం చేసి ఈ ఘటనలు జరుగుతున్నాయి. కానీ పోలీస్ స్టేషన్లో మాత్రం ఫిర్యాదులు జరగటం లేదు. నాయకులు ఈ విధంగా దీన్ని స్వస్తి పలకాలి, పని భారం తగ్గించాలి. ఆర్టీసీ కార్మికులకు పని భారం ఒత్తిడి అనేది తగ్గించాలి. తగిన బస్సులు వేయాలి. వాళ్ళని రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంది. పని భారాన్ని మాత్రం తీసుకొని వస్తే సిఐటీగా మేము ఆమోదించం, వ్యతిరేకిస్తామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. అయ్యా తినండి.
సేవా సమితి గూడూరు 16/9/2025 ఈరోజు ఉభయదాతలుగా బొంతపల్లి మహేష్ కుమార్ హైదరాబాద్ నివాసి ఎలక్షన్ ఆఫీసర్ అయిన వాడు అర్ధాంగి శ్రీమతి శైలజ గారు వాళ్ళ కుమారుడు బి రుక్కి యూఎస్ఏలో ఉంటారు. వాళ్ళు సమిష్టిగా ప్రతి సంవత్సరం మనకు అన్నదానం ఇస్తారు కాబట్టి వారు రారు, అయినా కానీ మనము అన్నదానం చేసిన ఫోటోలు ఇవన్నీ మనం కనిపిస్తాం. అందువల్ల వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ కలిగించాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఏర్పాటు చేసిన ఒలింపిక్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ప్రజలకు అందుబాటు ధరలు ఉంచాలని, ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో కేవీ హాస్పిటల్ మరియు మ్యాన్ కైండ్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు పౌష్టికాహారం, కాస్మెటిక్ కిట్స్ అందజేసిన డాక్టర్ త్రివిక్రమ్, డాక్టర్ కీర్తి. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన సోలార్ కరెంటుపై అవగాహన సదస్సు. సోలార్ యొక్క ప్రయోజనాలను తెలియజేసిన నిపుణులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.